జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామయ్య తండ్రి జననం లోక కళ్యాణం కోసం. రామయ్య తండ్రి ఈ శ్రీరామనవమి రోజే పుట్టారని, అలాగే రామ పట్టాభిషేకం జరిగిందని, సీతారాముల వారి కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని అంటారు కదా. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి శ్రీరామనవమి పూజ కోసం ముందుగా ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి, ఏ విధంగా తేలికగా పూజకు ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తూ మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. మరి శ్రీరామనవమి పూజ కోసం ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలనే విషయం కూడా తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే 2025 సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆదివారం వేళ శ్రీరామనవమి పండుగ వచ్చింది. మరి పూజ ఏ సమయంలో చేయాలి, అభిజిత లగ్నం ఎప్పుడు అంటూ ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలా స్వామివారి పాదాలు ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో స్వామివారి పాద పూజ చేస్తూ ఉంటారో వారి ఇంట స్వామివారికి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందట. కాబట్టి స్వామివారి పాదాలు ఉంటే పూజలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మరి ఇంటిని పూజా గదిని శ్రీరామనవమి పండుగ కోసం ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే, ఉగాది కనుక మీరు శుభ్రం చేసినట్లయితే శ్రీరామనవమి పండుగకి శుభ్రం చేయనవసరం లేదండి. మామూలుగా ఇల్లు అది మాపు పెట్టుకొని పూజా మందిరం ముందుగానే శుభ్రం చేసుకుంటారు కాబట్టి పూజా కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. లేదంటే మేము ఉగాదికి శుభ్రం చేయలేదు, మరి శ్రీరామనవమికి ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే మంగళవారము శుక్రవారం వేళ కాకుండా మిగతా రోజుల్లో ఇంటిని పూజా గదిని శుభ్రం చేయండి. అంటే ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం వేళ వచ్చిందండి. ముందు రోజు శనివారం వేళ ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చు. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఇల్లు కడిగినా లేదా మాపు పెట్టినా కూడా నీళ్ళల్లో కొద్దిగా రాక్ సాల్ట్ వేసి ఇల్లంతా కూడా తడిబట్ట పెట్టండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఒకసారి ఇల్లంతా కూడా మీకు వీలైతే ధూపం వేయడానికి ప్రయత్నించండి. పూజా మందిరం కూడా శుభ్రం చేసేటప్పుడు పటాలన్నీ తీసేసి ఒకసారి పటాలకున్నట్టు బొట్లన్నీ కూడా పేపర్తో కానీ క్లాత్తో కానీ తుడిచేసి ఆ తర్వాత ఇలా గంధము కుంకుమ బొట్లను ఒక రోజు వాటర్ కానీ జవ్వాది పౌడర్ వేసి చక్కగా కలుపుకొని పటానికి బొట్లు పెట్టి చూడండి. నెల రోజులైనా సరే అలాగే ఉంటాయండి. చాలా అందంగా కనిపిస్తాయి. అష్టగంధం కనుక మీరు ఉపయోగించినట్లయితే ఎక్కువ కాలం, అంటే మళ్ళీ మీరు నెలకు ఒకసారి శుభ్రం చేసినా ఇంకెప్పుడు శుభ్రం చేసినా కూడా మీరు శుభ్రం చేసేంత వరకు కూడా అంత నిండుగా కనిపిస్తాయండి బొట్లు అనేవి పటాలకి. శ్రీరామనవమి పూజ రోజున రామ పట్టాభిషేకం ఉన్నటువంటి పటాన్ని పూజలో పెట్టి పూజించాలండి. అయితే అందరి దగ్గర కూడా రామ పట్టాభిషేకం ఉన్నటువంటి చిత్రపటం ఉండవచ్చు. ఒకవేళ లేనట్లయితే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటమైనా, విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటమైనా సరే పూజలో పెట్టవచ్చండి. లేదా లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటమైనా పెట్టవచ్చండి పూజలో. ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమే రామ అవతారం అండి. కాబట్టి స్వామివారి యొక్క పటాలు పెట్టి పూజనే చేయవచ్చు. అలాగే విగ్రహం ఉన్న పూజలు పెట్టుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇత్తడి విగ్రహాలు లేవండి. నేను మీషో నుండి అయితే ఈ విగ్రహం తెప్పించాను. చాలా అంటే చాలా బాగుంది. చాలా అందంగా ఉన్నాడండి రామయ్య తండ్రి. అలాగే సీతమ్మ వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామివారి ఉన్నటువంటి ఈ విగ్రహం చూడడానికి చాలా ముచ్చటగాను ఎంతో కళగా చాలా బాగుందండి. మీలో ఎవరికైనా రామయ్య తండ్రి ఉన్నటువంటి విగ్రహం నచ్చినట్లయితే చక్కగా మీషోని తెప్పించుకోండి. చాలా అంటే చాలా బాగుంది. మీషో కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. శ్రీరామనవమి పండుగ వేళ పిండి దీపాలు అనేది వెలిగించాలండి. అయితే 2, 3, 5, 7 ఇలా ఎన్ని పిండి దీపాలైనా సరే పూజ వెలిగించవచ్చు. అందుకని వరిపిండి కావాలి. ఈ రైస్ ఫ్లోర్ మనం ఇంట్లోనే చక్కగా మిక్సీ అది ఆడించండి. మిక్సీ పట్టినటువంటి ఈ బియ్యం పిండిని చక్కగా కొంత బియ్యం తీసుకొని అందులో కొద్దిగా బెల్లం తురుము వేసి కొద్దిగా ఆవు పాలు ఉంటే ఆవు పాలతో కలపండి. ఒకవేళ ఆవు పాలు లేనట్లయితే నీళ్లు వేసి అయినా సరే కలిపేయచ్చు. ఇంకా నాటు అరటిపండు ఉన్నా సరే ఇందులో వేసి చక్కగా కలపవచ్చండి. ఈ విధంగా పిండి అనేది కలిపి పక్కన పెట్టుకోవాలి. వెంటనే పిండి దీపాలు అనేవి చేయకూడదండి. ఎందుకంటే విరిగిపోతాయి, సరిగ్గా రావు, రౌండ్ షేప్ కూడా రావు. కొంచెం సేపు నానబెట్టాలి. అందుకే ముందుగానే పూజకు ఇలా పిండి అనేది కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇక పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా పూజకి ఏమేమి సిద్ధం చేసుకోవాలి అంటే, ఈ రోజున తప్పనిసరిగా స్వామివారికి తులసి దళాలతో మాలను అలంకరణ చేయాలండి. అందుకు గాను ఎక్కువగా తులసి దళాలు ఉంటే చక్కగా అలంకరణ చేయవచ్చు, అష్టోత్తరానికి ఉపయోగించవచ్చు. ఒకవేళ తులసి దళాలు కనుక ఎక్కువగా లేనట్లయితే ఒక్క తులసి దళమైనా సరే స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ అనేది చేయవచ్చండి. అలాగే స్వామివారికి ఈ రోజున ప్రత్యేకంగా పచ్చి చలిమిడి, వడపప్పు, పానకం అనేది నివేదన చేస్తాము. కాబట్టి నైవేద్యంలో అయినా సరే ఒక్క తులసి దళాన్ని పెట్టి స్వామివారికి నివేదన చేస్తే స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారండి. అయితే తులసి దళాల మాలతో పాటు ఇంకా ఏమైనా పువ్వులు ఉన్నా సరే ముందు రోజే మాలలు కట్టుకోవడం మంచిది. ఇలా పువ్వుల మాల ముందుగానే కట్టుకోవడం వల్ల పూజ అనేది ఉదయమే చేయవచ్చండి. అలాగే ఇంకా ఎక్కువగా తులసి దళాలు ఉన్నట్లయితే లేదా కొనైనా సరే మీరు ఈ రోజున శ్రీరామనవమి జరుగుతున్నటువంటి ఆలయంకి వెళ్ళినా లేదా స్వామివారి యొక్క
కళ్యాణం అనేది జరిగేటప్పుడు పందిళ్ళకు వెళ్ళినప్పుడైనా సరే స్వామివారికి సమర్పించడానికి కూడా ఈ తులసి మాలను ఇవ్వవచ్చండి. ఇక ఇక్కడైతే నేను మా పెరట్లో పూచినటువంటి నూరు వరహాలు, తులసి దళాలు తీసుకొచ్చాను. అత్తయ్య గారు అందమైనటువంటి స్వామివారికి మాలను అయితే కడుతున్నారండి. అలాగే మీరు కూడా శ్రీరామనవమి పూజ కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నారు, ఇంకా మొదలుపెట్టారా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో సరదాగా తెలియచేయండి. అలాగే అత్తయ్య గారు చూడండి మాల ఎంత అందంగా కట్టారో. మీకు మాల నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి. ఇక ఇంతలో పిండి కూడా చక్కగా నానిపోయిందండి. ఇలా ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుంది. అయితే నేను 5 పిండి దీపాలు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే పచ్చి చలిమిడి కూడా ఇందులోనే తీయాలండి. పచ్చి చలిమిడి కూడా మనం ఎలా చేస్తాము, కొద్దిగా వరిపిండిలోని బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు వేసి కలుపుతాం కదా, దాన్నే పచ్చి చలిమిడి అని అంటారు. ముందుగా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 5 పిండి దీపాల కోసం, ఒకటేమో పచ్చి చలిమిడి కోసం అనమాట. ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. తమలపాకుల పైన నేను ఈ పిండి దీపాలు చేస్తున్నానండి. మీ అందరికీ తెలుసు పిండి దీపాలు ఎలా తయారు చేయాలని. ఎవరైనా కొత్తగా పూజ చేస్తున్నారు అంటే, కొత్తగా పెళ్ళైన వారు, ఇప్పుడే పూజలు మొదలు పెడుతున్న వారికి ఏదైనా ఒక చిన్న ఐడియా అనేది అర్థమవుతుంది అనే విషయంతో చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా పిండి దీపం అనేది ఈజీగా తయారు చేసేయచ్చు. అయితే ఒక పిండి దీపం మీద శ్రీరామ అని రాస్తున్నాను. ఆ శ్రీరామ అని రాసే విధానంలో కూడా కొద్దిగా కుంకుమ, జవ్వాది పౌడరు, అలాగే రోజు వాటర్ వేసి ముందుగానే కలిపి పెట్టుకున్నానండి. కుంకుమ, అలాగే అష్టగంధము, అదేవిధంగా విభూది కూడా ఇలా కలిపి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్తో అయితే ఇప్పుడు నేను శ్రీరామ అని, అలాగే స్వామివారి నామం కూడా వేస్తున్నాను. మీ దగ్గర రాళ్ళ నామాలు ఉంటే మాత్రం స్వామివారి యొక్క పిండి దీపానికి అయితే చక్కగా పెట్టవచ్చు. అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇలా కుంకుమతో కూడా సిద్ధం చేసుకోవచ్చండి. వేలుతో కనుక రాసినట్లయితే శ్రీరామాని కొంచెం లావుగా పడుతుందండి. అలా టూత్పిక్తో కానీ లేదంటే ఇయర్ బడ్తో కానీ చక్కగా శ్రీరామ అని రాస్తే తెల్లటి పిండి దీపం మీద ఎర్రటి కుంకుమతో కనుక శ్రీరామ అని రాస్తే చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది, అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా రాసి పిండి దీపాలు అనేవి పూజలు వెలిగించడానికి ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. చూడటానికి పిండి దీపాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి. మీకు కూడా నచ్చాయా? అయితే కమెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. ఇంకా పూజకి ఏమేమి సిద్ధం చేసుకోవచ్చు అంటే, ఇంకా దేవుని పూజా సామాగ్రి కూడా ముందుగానే శుభ్రం చేసుకోవాలండి. ఇక ఇతర సామాగ్రి అనేవి పూజలో ఉపయోగించడానికి అనేది వెండి అయినా సరే ముందుగానే శుభ్రం చేసుకోవడం మంచిది. అయితే పూజకి సిద్ధం చేసుకోవటం కోసమని ఇతర పూజా సామాగ్రిలో కూడా అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. పీతాంబరితో కానీ, చింతపండు, లేదంటే నిమ్మకాయ పెట్టి అయినా సరే శుభ్రం చేసుకోవచ్చు. సులభంగా శుభ్రం అవ్వాలంటే మాత్రం పీతాంబరి చాలా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. లేదా సబీనా పౌడర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. శుభ్రం చేసిన తర్వాత ఇతర పూజా సామాగ్రి అయినా సరే లేదా ఏ వస్తువులైనా పక్కన వదిలేకుండా ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని మొత్తం అన్నా కూడా అక్కడ మరకల మచ్చలు లేకుండా తడిని తుడిచేయడం వలన మరకల మచ్చలు అనేవి పడకుండా ఉంటాయండి. అలాగే ఎక్కువ కాలం మెరుపు కూడా ఉంటుంది. ఇలా తుడిచిన తర్వాత ఎండలో పెట్టుకుంటే మాత్రం చక్కగా దగదగలాడుతూ ఇతరు కూడా చాలా బాగా మెరుస్తూ ఉంటాయన్నమాట. అయితే పూజ కోసం నేను శంకుచక్ర నామాలు అయితే పూజలో పెట్టుకోవడం కోసం సిద్ధం చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే ముందుగానే ఈ విధంగా గంధం కుంకుమ బొట్లతో అలంకరించండి. లేవా ఏం పర్వాలేదండి. మిగతా ఉన్నటువంటి దీపపు కుందులు కూడా ఇలా గంధం కుంకుమ బొట్లతో అలంకరించి పక్కన పెట్టేసుకోండి. అలాగే తులసమ్మవారు ఆనవాయితీ ఉన్నవారు చక్కగా తులసి కోటకు కూడా ఈ రోజున నీటితో కడిగి తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆదివారం వేళ పండుగ కాబట్టి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వేళ ఎప్పుడైనా సరే శుభ్రం చేయవచ్చండి. అలాగే పూజకి ఇంట్లోనే కాదండి, పూజ అయిన తర్వాత గుడికి కూడా వెళ్తూ ఉంటాము. ఈ రోజున చలువు పందిళ్ళు వేసి శ్రీరామనవమి పండుగ వేళ రాముల వారి కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా పందిట్లోకి వెళ్ళి స్వామివారి కళ్యాణం జరుగుతున్నప్పుడు వీక్షిస్తూ ఉంటాం కదా. అందుకోసం గుడికి వెళ్ళేటప్పుడు లేదా స్వామివారి దగ్గర నమస్కరించుకోవడం కోసం వెళ్ళటానికి ఏమేమి పూజా సామాగ్రి కావాలి అనే విషయం కూడా తెలియచేస్తానండి. ఇంకా మా పెరట్లో పూచినటువంటి తమలపాకులు కూడా కోసుకొచ్చాను పూజలో ఉపయోగించడం కోసం.
వీటిని ఒకసారి కడిగేసి ఇక ఈ తమలపాకులు ఏం చేస్తానంటే శ్రీరామ అని రాసి స్వామివారి పాదాల దగ్గర సమర్పించడం కోసం చక్కగా ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి అష్టగంధము, కుంకుమ, అలాగే విభూది పేస్టు వీటన్నిటిని ఉపయోగించి శ్రీరామ అని తమలపాకు మీద అలంకరిద్దాం అనుకుంటున్నానండి. ఈ విధంగా 5, 9, 11 ఎన్ని తమలపాకుల మీదైనా సరే శ్రీరామ అని రాసి స్వామివారికి సమర్పించవచ్చు. తమలపాకు అంటేనే ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదండి. చక్కగా ఆ పైన అష్టగంధం అనేది నిండుగా చందనం రంగు అంటే సింధూరము, ఇటు పసుపు రంగు కలగలిపినట్టుగా సింధూరం రంగులో కనిపిస్తుంది. శ్రీరామ అని రాసినప్పుడు చాలా అందంగా కనపడుతుంది. సరే, చుట్టుపక్కల కూడా ఏదైనా అలంకరిద్దాం అనుకున్నాను. ఇంకా కుంకుమ అలాగే విభూతితోటి ఈ విధంగా అలంకరించానండి. మీకు కూడా నచ్చిందా? రామయ్య తండ్రి అలంకార ప్రియుడండి. కాబట్టి చక్కగా అలంకరించి స్వామిని పూజించడానికి సిద్ధం చేసుకోండి. అయితే ఎక్కువగా పువ్వులు ఉంటే పువ్వులను, లేదా తులసి దళాలు ఉంటే తులసి దళాలను అలంకరించడానికి ప్రయత్నించండి. మొన్న ఒకరు కమెంట్ పెట్టారండి. అదేమిటి అంటే పండుగ పర్వదినం రోజున పూజా గదిని శుభ్రం చేయవచ్చునా అంటే, అప్పటి వరకు వారికి పూజా మందిరం శుభ్రం చేయడం కుదరలేదేమో, అంటే ఉద్యోగరీత్యా ఇతరిక పనుల వలన శుభ్రం చేయడం కుదరలేదేమో. ఈరోజు కుదురుతుంది అనుకుంటా. అయితే శుభ్రం చేయవచ్చని అడిగారండి. ఎప్పుడు కూడా పండుగ సమయంలో, పర్వదినం సమయంలో అసలు పూజా గదిని శుభ్రం చేయకూడదండి. ఎందుకంటే ఆ రోజున విశేషం కాబట్టి మనం ఆ పండుగ సమయాన్ని జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి విశిష్టమైనటువంటి రోజులలో మంగళ శుక్రవారాలలో పూజా గదిని శుభ్రం చేయకూడదండి. ఒకవేళ మీకు కుదరకపోయినప్పటికీ కూడా అలానే దీపారాధన చేసి మరలా అంటే ఇక పండుగ అయిన తర్వాత అయినా శుభ్రం చేసుకోవచ్చండి. కానీ పండుగ వేళల్లో మాత్రం మీరు పూజా మందిని శుభ్రం చేయవద్దండి. ముందుగా నేను గంధముతోటి, ఆ తర్వాత కుంకుమతోటి, ఇప్పుడు విభూతితోటి శ్రీరామ అని రాసి స్వామివారికి సమర్పిద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ 3 తమలపాకుల మీద రాశాను కదండి. ఇందులో మీకు శ్రీరామని రాసినటువంటి ఏ తమలపాకు నచ్చింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. చాలా అందంగా కనిపిస్తుంది కదూ. శ్రీరామ అని అష్టగంధంతో రాసిన, విభూతితో రాసిన, లేదా కుంకుమతో రాసినా సరే, ఏ రంగులో చూసినా సరే శ్రీరామ అనే పదమే అద్భుతం అండి. కాబట్టి శ్రీరామ అంటే చాలట మనకున్నటువంటి కష్టాలని తొలగించి సుఖాలను ప్రసాదిస్తాడట ఆ రామయ్య తండ్రి. తండ్రి మాట జవదాటనివాడు, ధర్మ పరిపాలన చేసినవాడు ఆ రామయ్య తండ్రి. కాబట్టి అటువంటి రామయ్య తండ్రిని మనందరం కూడా నిర్మలమైన భక్తి శ్రద్ధలతో పూజించాలని ప్రయత్నించండి. అలాగే వివాహం ఆలస్యం అవుతున్నవారు, అంటే ఎన్ని సంబంధాలు చూసినా ఏ సంబంధాలు కుదరటం లేదు అనుకున్నవారు ఈ రోజున తప్పనిసరిగా సీతారాముల వారి కళ్యాణం జరుగుతున్నటువంటి ఆ పందిరిలోకి వెళ్ళి చక్కగా స్వామివారి కళ్యాణాన్ని కూర్చొని వీక్షించండి. అలాగే పూజానంతరం అంటే తాళి కట్టిన తర్వాత రామయ్య తండ్రి అలాగే సీతమ్మ వారు తలంబ్రాలు పోసేట కార్యక్రమంలో పాల్గొనండి. ఆ తలంబ్రాలని కొంగు కానీ లేదా చేతులు పట్టి కానీ వెనక వెళ్ళి స్వామివారి తల మీద నుంచి పడినటువంటి ఆ తలంబ్రాలని పట్టుకోండి. అవి ఇంటికి తీసుకొచ్చి మీరు రోజు కూడా కొద్దిగా తల మీద వేసుకోవటం వలన త్వరగా వివాహం అనేది కుదురుతుంది. అలాగే మంచి గుణగణాలు కలిగినటువంటి భర్త కావాలని కూడా స్వామివారికి నమస్కరించుకొని తల మీద అక్షింతలు అనేవి వేసుకోండి. అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి స్టోరేజ్ బాక్స్ ఉన్నట్లయితే ఇందులో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, ధూప్ స్టిక్స్, జవ్వాది పౌడరు, ఆడత బిళ్ళలు, ఒత్తులు ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చండి. గుడికి వెళ్ళినప్పుడు ఏ ఒక్కటి మర్చిపోకుండా ఇటువంటి స్టోరేజ్ బాక్స్ తీసుకువెళ్ళవచ్చు. ఇంట్లోనే మీరు సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేస్తున్న వారు ఎవరైనా సరే ఈ విధంగా ముందుగా పూజా స్థలంలో నీటితో కడిగి ఆ తర్వాత జవ్వాదితో అలికి వరిపిండితో ముగ్గులు వేయాలి. అలాగే ఈ విధంగా శంకుచక్ర నామాలు కూడా వేసి ఆ తర్వాత పీటను ఏర్పరచాలన్నమాట. ఈ విధంగా ముందు రోజే అన్నీ సిద్ధం చేసుకోవచ్చండి. ఈ విధంగా శంకుచక్ర నామాలు కూడా వేయవచ్చండి. వరిపిండితో ఆ తర్వాత కుంకుమ, పసుపుతోటి అలంకరణ చేయండి. ఇలా నిండుగా అలంకరణ చేసి ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. చూడండి, ఆ శంకుచక్ర నామాలు ఇలా పసుపు కుంకుమతో అలంకరణ చేస్తే చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి కదూ. ఈ విధంగా చక్కగా ముందుగానే ఎక్కడైతే మీరు పూజాపీఠను ఏర్పాటు చేస్తున్నారో అక్కడ వేయండి. ఇంకా పీటకు కూడా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి. ఇంకా రాతి గౌరమ్మ చెట్టు ఉన్నా లేదా కలవరాయి ఉన్నా చక్కగా ఈ రోజున పండుగ కాబట్టి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి. అలాగే పూజలో కూడా ఈ రాతి గౌరమ్మ సెట్ని పెట్టుకోవచ్చండి. లేదా ఇంటి ప్రధాన కొమ్మ సింహద్వారం దగ్గర కూడా పెట్టవచ్చు. అలాగే లేదంటే తులసి కోట వద్దని పెట్టి పూజించండి. చాలా అంటే చాలా మంచిది. ఇంట్లో పూజించినా లేదా మీరు గుడికి వెళ్ళి రాముల వారు దర్శించుకున్నప్పుడైనా సరే పండ్లు ఏమైనా సరే తీసుకువెళ్ళినా ఇంట్లో పూజించడానికి, అలాగే నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకంతో పాటు పండ్లు కూడా నివేదన చేయవచ్చండి. అందుకు అరటిపళ్ళు కానీ, ఆపిలికాయలు, దానిమ్మకాయలు ఏమైనా పెట్టవచ్చు. అలాగే ఇంకా పూజకి ఏమేమి కావాలి అంటే ఆయిల్, పసుపు, కుంకుమ, ధూప్ స్టిక్స్, గంగాజలము, జవ్వాది పౌడరు, ఒత్తులు, కొబ్బరికాయలు. ఇంట్లో కొబ్బరికాయలు కొట్టాలన్నా లేదంటే గుడికి తీసుకువెళ్ళిన కొబ్బరికాయలు కావాలి. ఇంకా చలిమిడి వడపప్పు పానకానికి వరిపిండి, మిరియాలు,
అలాగే పెసరపప్పు, బెల్లం ఇవి కూడా కావాలండి. మరి వీటి చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఇవి స్టవ్ ఆన్ చేసి అంటే పొయ్యి మీద వండనటువంటి ప్రసాదాలన్నమాట. ఇవి తప్పనిసరిగా శ్రీరామనవమి రోజున స్వామివారికి నివేదించవలసిన నైవేద్యము. అయితే వరిపిండి అండి. ఈ వరిపిండి కూడా ముందు రోజే బియ్యం ఇది చక్కగా కడిగి ఆరబెట్టి ఆ తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇంట్లోనే ఈ వరిపిండి తయారు చేసుకోండి. అందులో కొద్దిగా బెల్లం తరుగు వేసి ఈ విధంగా నీళ్ళని పోస్తూ కలుపుకోండి. పలచగా కాకుండా అటు గట్టిగా కాకుండా ఇలా కలుపుకోండి. ఈ విధంగా తయారు చేసే విధానాన్ని పచ్చి చలిమిడి అని అంటారు. తప్పనిసరిగా స్వామివారికి నివేదన చేయాలి. ఇంకా ముద్దగా తయారు చేసుకుని ఈ పచ్చి చలిమిడిని ఒక తమలపాకు మీద కానీ లేదా ఒక ప్లేట్ మీద కానీ పక్కన పెట్టేసుకోండి. ఇంకా వడపప్పు తయారీ విధానము. వడపప్పు కోసము పెసరపప్పు కావాలండి. అయితే ఈ పెసరపప్పుని నానబెట్టిన తర్వాత వడపప్పు అని అంటారు. కాబట్టి ఈ పెసరపప్పు నానబెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు అయితే నానిపోతాయి. కాబట్టి ఉదయం లేచిన తర్వాత కూడా నానబెట్టుకోవచ్చు. కొద్దిగా ఈ పెసరపప్పు వేసి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఒకసారి కడిగేసి పక్కన పెట్టుకోండి. అంతే, ఒక అరగంటలో నానిపోతుంది. ఇంకా వడపప్పుగా తయారవుతుంది. ఇంకా పానకం అండి. ఈ పానకానికి కూడా శుద్ధమైన జలం మాత్రం ఉపయోగించాలి. మనం తాగినటువంటి వాటర్ని అట్లా ఉపయోగించకూడదు. ఎక్కువగా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా ఏ విధంగా పానకం తయారు చేయని విషయం తెలియజేస్తున్నాను. శుద్ధమైన జలాన్ని సగానికి పైగా నీళ్లు పోసి మిరియాలు అలాగే లేదంటే శొంఠి పొడి కూడా వేసుకుంటారని చాలామంది వారి ఇష్టాన్ని బట్టి. యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చు. యాలకులు పంచదార వేసి మిక్సీ వేస్తారు. ఆ తర్వాత మిరియాలు కూడా కచ్చాపచ్చాగా దంచుకొని కొద్దిగా బెల్లం వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి నానిన తర్వాత అప్పుడు బెల్లం అది కరిగిపోతుంది కదా, అప్పుడు నిండుగా నీళ్లు పోసేసుకోండి. అంతేనండి, చాలా సులభంగా ఈ పానకాన్ని కూడా తయారు చేయవచ్చు. అయితే స్వామివారికి నివేదించేటప్పుడు మాత్రం ఒక తులసి దళాన్ని పెట్టి స్వామివారికి నివేదన చేస్తే స్వామివారు ఉప్పొంగిపోతారండి. ఇలా ఈ విధంగా సులభంగా శ్రీరామనవమి పండుగ వేళ పూజా ఏర్పాట్లు అనేవి ఇలా చేసుకోవచ్చండి. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ ఇవ్వండి. మళ్ళీ శ్రీరామనవమి పూజ ఎలా చేయాలి ఇంట్లో తేలికగా అనే విషయాన్ని మరొక వీడియో ద్వారా షేర్ చేస్తాను. అప్పటి వరకు నమస్కారం అండి.